చూడండి, మార్కెట్‌లో ఎప్పుడైనా ఒక డౌన్‌ఫాల్ వచ్చినప్పుడు, ఆ డౌన్‌ఫాల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి, ఆ గ్రీన్ క్యాండిల్ ఆ డౌన్‌ఫాల్ రెడ్ క్యాండిల్‌ని క్రాస్ చేసిందంటే, ఆ రీసెంట్ హై ఏదైతే ఉంటుందో అది డెఫినిట్‌గా రీచ్ చేస్తుంది. మీరు గమనించండి, ఇక్కడ ఒక సడెన్ డౌన్‌ఫాల్, దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఆ రెడ్ క్యాండిల్‌ని క్రాస్ చేసింది. క్రాస్ చేసి కొంచెం సేపు కన్సాలిడేషన్ అయింది. ఇది దాని రీసెంట్ హై. సారీ, నేను మార్క్ చేస్తాను దాన్ని. చూడండి, ఈ హైని ఇక్కడ నుంచి 24థ్ జూన్ ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కొంచెం సేపు కన్సాలిడేషన్ అయింది. చూడండి, ఇక్కడ చీప్ చేసింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఇదే చార్ట్‌లో కూడా గమనించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, 25థ్ తీసుకోవాలి. షార్ప్ డౌన్‌ఫాల్ తర్వాత బిగ్ గ్రీన్ క్యాండిల్, ఇది రీసెంట్ స్వింగ్ హై. ఇది రీసెంట్ స్వింగ్ హైని టచ్ చేసింది. చూడండి, టచ్ చేసిందా? నేను ఎగ్జాంపుల్‌కి అదానీ అదానీ గ్రీన్ ఈ స్టాక్ తీసుకున్నాను. సో, మీరు దేంట్లో అయినా చెక్ చేయొచ్చు. ఇది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. సో, దీంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఆహ్, ఇక్కడ చూడండి, షార్ప్ డౌన్‌ఫాల్, కొంచెం సేపు కన్సాలిడేషన్ అయింది. బిగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. రీసెంట్ స్వింగ్ హైని ఇక్కడే ఆ రోజే టచ్ అయింది. సో, ఇది ప్రైస్ యాక్షన్‌లో ఇదొక స్ట్రాటజీ. ఇది ఇది గనక మీరు కూడా గమనించారంటే, చార్ట్ ఓపెన్ చేసి ఏ ఏ ఈక్విటీ స్టాక్ అయినా సరే, ఇండెక్స్‌లో అయినా సరే ఓపెన్ చేసి చెక్ చేశారంటే, డెఫినిట్‌గా మీరు కూడా ఫైండ్ ఔట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడొక స్వింగ్ హై ఫార్మ్ చేసింది. గ్రీన్ క్యాండిల్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి? ఇదొక లో, దీనికంటే ఇది హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో. సో, ఇలా ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని ఏంటంటారు? ఒక ఒక కంటిన్యూయేషన్ ఫార్మ్ అయింది ఇక్కడ నుంచి. 10:55 నుంచి 11:15 వరకి. ఇది ఐ మీన్ ఇది హయ్యర్‌లో, 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 ఇదొక హయ్యర్‌లో. సో, ఇలా హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తే ఇదొక స్వింగ్ హై. సో, ఇది ఇలా ఫార్మ్ అవుతున్నప్పుడు వన్స్ ఒక ఒక లెవెల్‌కి రీచ్ అయ్యి అక్కడొక రెడ్ క్యాండిల్ పడినప్పుడు అక్కడి నుంచి డెఫినిట్‌గా ఈ ప్లేస్‌కి మార్కెట్ వచ్చే తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మానిప్యులేషన్ అనేది జరగలేదు. సో, అన్నీ ఒకే క్యాండిల్స్ కనుక డెఫినిట్‌గా వన్స్ మార్కెట్ రివర్స్ అయినప్పటి నుంచి అది కూడా బేరిష్ సైడ్ కూడా అలాగే ఫార్మ్ అవుతూ వస్తది. బట్ సమ్‌టైమ్స్ కన్సాలిడేషన్ కూడా జరగొచ్చు. బట్ డెఫినిట్‌గా ఆ ప్లేస్‌కి రీచ్ అయిపోతుంది. సో, మీరిక్కడ చూడండి, 25థ్ జూను 10:55 క్యాండిల్ ఈ ఈ ప్లేస్‌కి 210కి రీచ్ అయిపోయింది. 210కి రీచ్ అయిపోయింది. సో, ఈ ప్రైస్ యాక్షన్‌లో మార్కెట్‌ని ఈ క్యాండిల్స్ కొంచెం సీరియస్‌గా గనక మనం గమనించినట్లయితే, ఇవన్నీ అందరూ ఐడెంటిఫై చేయగలరు. సో, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. థాంక్ యూ ఫ్రెండ్స్.